బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది కావలి నియోజకవర్గంలో. మొన్న చూస్తే ముక్కోటి ఏకాదశి రోజున తిరుమలకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. నెల్లూరు నుంచి కూడా కావలికి వచ్చి స్వామివారిని దర్శించుకునే విజువల్స్ అన్నీ కూడా మేము చూసాము. సో అది ఎలా డెవలప్ చేయబోతున్నారు? అది దైవ కృప అండి. బెల్వకుంట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రం. ఎన్నో వందల సంవత్సరాలుగా వెలుసున్నటువంటి వెంకటేశ్వర స్వామి మా ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా దాని టూరిజం కింద కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి ఆశీస్సులతో తప్పకుండా నెరవేరుతాయి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు. అందుకనే భక్త కోటి లక్షలాదిగా ఈరోజు ఆ టెంపుల్కి దర్శించుకోవడానికి వస్తున్నారు. తప్పకుండా బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి విధానంలో మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిని మీ చేతుల మీదుగా డెవలప్ చేసే అవకాశం లభించడం ఎలా ఫీల్ అవుతున్నారు? అది నా ఒక్కడికి కాదండి, భక్తులందరూ కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. దాంట్లో నా పాత్ర ఏమి లేదు. నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా కర్తవ్యం ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టు ప్రవర్తించడం నా కర్తవ్యం. ప్రజలందరూ ఆ టెంపుల్ని అభివృద్ధి చేయాలనే కోరిక ప్రజలలో ఉంది, దాతల్లో ఉంది. అంతమంది దాతల సహకారం వల్లే ఈరోజు ఆ టెంపుల్ అభివృద్ధి చెందుతుంది. అది నా ఒక్కడి వల్ల కృషి కాదు. ఓన్లీ నేను కూడా ఒక భక్తుడిగా నా బాధ్యతగా నిర్వర్తిస్తున్నాను తప్ప దాంట్లో నేను ఇది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది మీ సింప్లిసిటీకి నిదర్శనం సార్. ఎంతోమంది డోనర్స్ని తీసుకొని వచ్చి స్వామివారి టెంపుల్ని ఈరోజు మీ చేత స్వామివారు చేయించుకుంటున్నారు. మీరు డోనర్స్ని ఎలా కన్విన్స్ చేశారో తెలీదు. ఏం లేదండి, దైవ కృప, దేవుడు ఆశీస్సులు, దేవుడు వాళ్ళకి తలంపు ఇస్తేనే వాళ్ళు ఆ దాతలు రాగలిగారు. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగా నా కృషి అంటూ లేదు. దాతలు ఇప్పటి వరకు ఉన్నటువంటి సందర్భం వేరు. ఈ సందర్భంలో మేము కూడా దాని మీద ప్రేమానురాగాలతో ఆ గుడి ఎడల ప్రేమతో పెంచుకుని కష్టపడుతున్నాం కాబట్టి దాతలు కూడా ముందుకు వచ్చారు. అంతవరకే తప్ప ఆ గుడిలో నా పాత్ర అంటూ ఏమీ ఉండదు. అది దేవుడి యొక్క సేవ. అది దేవుడి దగ్గర అందరం కింకరులమే, అందరూ సేవకులమే. శారీరక శ్రమ చేసి కొంతమంది సేవ చేస్తున్నారు. అందరం చేసే సేవకి దేవుడి సేవకి విలువ కట్టలేనిది. కాబట్టి అంత త్వరితగతిగా ఈరోజు ఆ గుడి అభివృద్ధి చెందుతుంది. ఇలాగే మీరు ఈ 2026 సంవత్సరంలో దైవసేవ అదేవిధంగా ప్రజాసేవతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా HN9 టీవీ ఛానల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా మీకు మీ యాజమాన్యాన్ని కూడా మరొకసారి 2026 సంవత్సరంలో నిజాన్ని నిర్భయంగా ప్రజలకు వెలుగెత్తి చాటంలో HN9 వారు తప్పకుండా ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ మీ అందరికి కూడా ఈ 2026 సంవత్సరం సక్సెస్ దిశగా అడుగులు వేస్తారని కూడా మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.